రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేడుకల నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు. యూపీఏ చైర్పర్సన్ హోదాలో అన్ని వర్గాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి ప్రభుత్వ పరంగా ఉత్సవ వేదికపై సన్మానం జరగనుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణను ఇదే వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించాలి అన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన వారి కుటుంబాలకు సన్మానం, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇచ్చే అంశాలపైన పరిశీలన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలను ఆహ్వానించి వారి సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి ఈ వేడుకల్లో ఘన సన్మానం చేయాలని తీర్మానించిన రాష్ట్ర మంత్రిమండలి ఈ మేరకు ఆమెకు ఇప్పటికే ప్రతిపాదన పంపించింది. అలాగే రాష్ట్ర ఆవిర్భావం వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతించిన నేపథ్యంలో ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి ఆహ్వానించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆయనతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ సోనియా రాజ్యసభ సభ్యురాలు కాబట్టి ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించడంపై ఎలాంటి సమస్య ఉండదు అన్న ధీమాను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రభుత్వం స్వీకరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పంలో ఈ గేయాన్ని తీర్చిదిద్దడం ఒక కొలికొచ్చింది. ఈ గేయాన్ని అధికారిక కార్యక్రమాల్లో వాడేందుకు 4 చరణాలతో 90 సెకండ్ల నిడివితో ఒక వెర్షన్, 14 చరణాలు 6 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్ సిద్దమయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావోత్సవ వేదికపై నుంచి ఈ 2 వెర్షన్లను సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తొలి మలి ఎన్నికల్లో ఆ క్రెడిట్ ను కేసీఆర్ కొట్టేశారు అన్న అసంతృప్తి కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. అయితే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో తాము అధికారంలో ఉండడంతో దీన్ని సదవకాశంగా తీసుకుని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, తమదైన ముద్ర వేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.